మెరుపు కలలు మెరుపు కలలు. నేను చెప్తున్నాను కదా, ఏమీ కాదు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళి అక్కకి ఏమైనా తింటానికి కావాలేమో అడిగిరమ్మా. నేనా? అదేంటి, దీనికి అక్క దగ్గరికి వెళ్ళవా? మీరు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు గొడవ పడలేదు, ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు? అలాగే అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాను. అక్క, ఏంటి? అది అత్తయ్య నీకు తినడానికి ఏమైనా కావాలేమో అని కనుక్కొని రమ్మని చెప్పింది. పెట్టారుగా, ఇంకేమీ అవసరం లేదు. అయినా నువ్వెందుకు నా దగ్గరకు వచ్చావు? ఇదంతా నీ వల్లనే గొడవైంది. ఆ ముసలావిడ నన్ను అవమానించింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏడుస్తుంటే చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వచ్చావా? అలా అంటావేంటక్క? నువ్వు బాధపడుతుంటే నేనెందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను? నాకు కూడా ఏడుపు వస్తుందక్క. ఇంకా నీ నక్క వినేయాలు. నీకు సంగీత అని కాదు, ఫాక్స్ అని పెట్టాల్సింది పేరు. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళు. హలో, ఆగు. బయటకు వెళ్లాల్సింది నువ్వు కాదు, నేనే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను. మామ్ వచ్చేలోపు మీరందరూ కలిసి నన్ను టార్చర్ చేస్తారు. రేపు మామ్ వచ్చాక అప్పుడు మీ అందరి సంగతి చెప్తా. అప్పటి వరకు నేను ఇంట్లో ఉండలేను. అక్క, వద్దక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. మమ్మీ వచ్చాక అందరినీ తిట్టించు, కావాలంటే పుట్టించక్క. ప్లీజ్ అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కూడా నేను వినాలా? అసలు ఇంట్లో నాకంటూ ఏ ఫ్రీడమ్ లేదా? ఎలా ఉండాలో మీ బామ్మ చెప్తుంది, ఏం తినాలో మీ అత్తయ్య చెప్తుంది. బయటకు వెళ్ళొద్దని నువ్వు చెప్తున్నావు. ఎప్పుడు చెప్తున్నానో విను. ఎవరు చెప్పినా నేనొక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. వెళ్ళు. అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అక్క, అక్కకేమైందమ్మా? అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుకుంటుంది. ఇక్కడ ఉండదంట, ఇంట్లో నుండి వెళ్ళిపోతుందంట. సౌందర్య, అమ్మా సౌందర్య, ఏం చేస్తున్నావమ్మా? ఈ సంగీత చెప్పే ఉంటుంది కదా, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నాకు గౌరవం లేని చోట నేను ఉండలేను. ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతారా చెప్పు? ఏది ఏది చిన్న విషయం? బామ్మ నన్ను ఇన్ని మాటలు అనడం చిన్న విషయమా? అది మీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు కాదు. అమ్మా, దయచేసి నేను చెప్పేది విను. చిన్నదానివైనా జరిగిన దానికి క్షమించమని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. చేయాల్సిందంతా చేసి క్షమించమని అడిగితే గాయపడిన మనసు బాగవుతుందా? నాకెవ్వరి క్షమాపణలు వద్దు. నేను ఇంట్లో ఉండడం వద్దు. అయ్యో అయ్యో, అది కాదమ్మా. అయ్యో, అది కాదమ్మా. నీకింత కోపంగా ఉంటే రేపు మీ అమ్మ వచ్చే వరకైనా ఉండమ్మా.
బాను వచ్చిన తర్వాత తను ఎలా అంటే అలా చేద్దాం ఆ? కానీ నువ్విప్పుడు ఎటు వెళ్ళొద్దమ్మా. నా మాట విను సౌందర్య. ప్లీజ్ అమ్మా, నా మాట విను సౌందర్య. మామ్ వచ్చే వరకు నేను ఇక్కడ ఉండను. అక్క వద్దక్క. మామ్ వచ్చిన తర్వాత నేను వచ్చి అక్క ఏం చేయాలో చేస్తాను. అక్క వద్దక్క ప్లీజ్. అది కదమ్మా, అక్క నేను చెప్పేది వినమ్మా. ఏయ్, ఆపండి, 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 ఆపండి. ఒక్కసారి చెప్తే మీకేది అర్థం కాదా? అంతా మీ ఇష్టమేనా? నాకంటూ ఏమీ ఉండదా? నేను వెళ్తున్నాను అంతే. నన్ను ఎవరు ఆపొద్దు, ఆపొద్దు. జస్ట్ 1 minute. ఫుటేజ్ డిలీట్ చేసిందేంటి? అంటే ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేశారు. ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైతే నీ డెస్క్లో డబ్బులు దొరికాయో అప్పుడే తెలుసుకోవాల్సిందే. మరిప్పుడు ఎలా? ఎవరు చేశారో మనకెలా తెలుస్తుంది? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. వాళ్ళకి డిలీట్ చేయడం వస్తే మాకు దాన్ని మళ్ళీ రికవర్ చేయడం వచ్చు. అరే జై, నేను చూసుకుంటాగా. ఎస్. ఇదంతా చరణ్ చేశాడని క్లియర్ గా ఉంది. చేసిందంతా చేసి లీవ్ పెట్టాడు. అతన్ని పట్టుకుంటే గానీ ఇదంతా ఎందుకు చేశాడో, ఎవరు చేయమంటే చేశాడో తెలీదు. ట్రై జై, నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా? సీను, మనకు చిన్న పని ఉంది. అలాగే సార్. దీనికోసం అనవసరంగా చేతికి దెబ్బ తగిలించుకున్నాం. అవసరమా? చిన్న దెబ్బే, నయమైపోతుందిలే. నువ్వేం టెన్షన్ పడుకో. ఏయ్, సంగీత కాల్ చేస్తుంది. మనం ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంది అనుకుంటా. వస్తున్నా సంగీత. అక్క ఏడుస్తుంది. ఏమైంది సంగీత? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, సౌందర్యక్క ఇంట్లో నుండి వెళ్ళిపోతానని గొడవ చేస్తుంది. బట్టలు కూడా సర్దుకుందక్క. అసలు ఏం జరిగింది? నీలాగా బరి తెగించి తిరగడం లేదుగా. నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఊరందరికీ చూపించుకుంటూ తిరగడం లేదుగా. అది కదమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఆగండి! నేను వెళ్తున్నాను అంతే. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం.
మేము వచ్చేలోపు ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి అమ్మకు ఫోన్ చేసి విషయం అర్థమయ్యేలా చెప్పు. అలాగే అక్క, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీరు త్వరగా రండి, నాకు భయంగా ఉందక్క. మేము ఎప్పుడే వస్తున్నాం, నువ్వు భయపడకు సరేనా? సరే, నువ్వు కూడా మీ అమ్మకి కాల్ చేసే విషయం చెప్పు, లేదంటే నిన్ను తప్పుగా అనుకుంటుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి ఏమైంది? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవునా? అమ్మ ముంబైలో ఉంటే హిందీలో స్విచ్ ఆఫ్ అని రావాలి, కానీ తెలుగులో వస్తుందేంటి? బహుశా అత్తయ్య గారు బయలుదేరి మన స్టేట్లోకి ఎంటర్ అయి ఉండొచ్చు. సరే, ముందు మనం ఇంటికి వెళ్దాం, పద. పద. సౌందర్య, అమ్మ సౌందర్య, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. రేపు బాను వస్తే నాకేమేం చెప్పగలను చెప్తాను చెప్పు. నేనెవరి మాట వినదలుచుకోలేదు. మామ్ లేదని నన్ను మీ ఇష్టానికి మాటలు అంటుంటే పడుంటాననుకుంటున్నారా? ఇప్పుడే మామ్కి కాల్ చేసి నేను వెళ్తున్న సంగతి చెప్పి వెళ్తాను. ఈ సౌందర్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మామ్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్క అక్కడ ఎంత గందరగోళం చేస్తుందో. ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఓకే. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మామ్ ఫోన్ కలవకపోతే నేను ఇక్కడ ఉండిపోతాను అనుకుంటున్నారేమో. నేను ఈరోజు ఎలాగైనా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. నేనంటే ఈ ఇంట్లో లెక్కలేనితనం అయిపోయింది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా బంగారం సౌందర్య ఏం చేస్తుందో పబ్కేమైనా వస్తుందేమో ఫోన్ చేసి కనుక్కుందాం. హలో సార్, నాకు మీ హెల్ప్ కావాలి. 10 minutesలో నేను మీ ఇంటి దగ్గర ఉంటాను. నేను ఎక్కడికైనా వెళ్తాను అనుకుంటున్నారేమో. నేను ధర్మతేజ సార్ గారి ఇంటికి వెళ్తున్నాను. మా మమ్మీ వచ్చేంత వరకు నేను అక్కడే ఉంటాను. నన్ను తీసుకెళ్ళడానికి మా సార్ వస్తున్నారు. సౌందర్య, ఆగు సౌందర్య, ఆగమ్మా. ప్లీజ్ అక్క. కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా? నాకు చాలా టెన్షన్గా ఉంది. అమ్మ సౌందర్య, వెళ్ళొద్దమ్మా. అక్క, ఏమైందక్క? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను అనుకుంటూనే ఉన్నాను, నన్నెందుకు ఇలా చేస్తున్నావని అడుగుతున్నావు గాని అసలేం జరిగిందో అడుగుతున్నావా? వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా నేను ఇక్కడ ఉండాలా? అక్క, నిన్నెవరు ఏమన్నారక్క? అందుకు నేను సారీ చెప్తానక్క. ప్లీజ్ అక్క, నువ్వు గదిలోకి వెళ్ళక్క. అమ్మ సౌమ్యు, ఆ ధర్మతేజ ఫోన్ చేశాడు. అతనొచ్చి సౌందర్యని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడట. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళడం ఏంటక్క? నువ్వేదో ఆఫీసర్లో మాట్లాడుతున్నావు. రేపు అమ్మ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వెంటనే ఆయన కాల్ చేసి రావద్దని చెప్పక్క. మామ్ వస్తే ఎవరికి ప్రాబ్లం అవుతుంది? హా? అసలు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటో మా అమ్మకి తెలిస్తే మీ అందరి సంగతి తేలుస్తుంది.
నేను మాత్రం ధర్మతేజ సార్ ఇంటికే వెళ్తున్నాను. సౌందర్య, ఆగమ్మా. అక్క, నేను చెప్తాను వినమ్మా. అమ్మ, సౌందర్య, ముందు వరకు వెళ్ళొద్దు. సౌందర్య, ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క, అమ్మ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అర్థం చేసుకో అక్క ప్లీజ్. వీళ్ళేంటో, ఈ మనుషులేంటో, ఈ గొడవలేంటో. ఎప్పుడు ఉండేదేగా. అక్క వద్దక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అర్థం చేసుకో అక్క. నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క, వెళ్ళొద్దక్క. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అమ్మ వస్తే చాలా ప్రాబ్లం అవుతుందక్క. మన మధ్య ఏమైనా ఉంటే నేను సారీ చెప్తానక్క. అక్క వద్దక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. మన ఇంట్లో ఏమైనా గొడవలు అయితే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. కానీ ఇలా చీటికి మాటికి ఇల్లు వదిలి వెళ్ళిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? లోపలికెళ్ళు. ఏంటి అత్తయ్య కొడుకుమని పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? నీ పెత్తనాలు సంయుక్త దగ్గర పెట్టుకో, నా దగ్గర కాదు. అయినా వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని ఆలోచించే మనిషిని నేను కాదు. ఎవరేమనుకున్నా నాకు నో ప్రాబ్లం. నేను చేయాలనుకున్నది చేస్తాను. అక్క నీకు దండం పెడతాను. ఇంతమంది చెప్తున్నావు, దయచేసి అర్థం చేసుకో అక్క. ప్లీజ్ అక్క వెళ్ళొద్దు. నేనదే చెప్తున్నాను. నాకు నచ్చినట్టు నేను చేస్తాను. నాకెవ్వరు చెప్పొద్దంటే ఎందుకు చెప్తున్నారు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా. నేను వెళ్తున్నాను అంతే. అక్క వద్దు. ఏంటి ప్రాబ్లం? సార్, మా మామ వచ్చేంత వరకు నాకు మీ ఇంట్లో షెల్టర్ ఇస్తారా ప్లీజ్? ఓ, నా ఇల్లు నీ ఇల్లు ఏంటి సౌందర్య? అది మన ఇల్లు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అది విషయం. కారులో తిరుగుతూ బయట జల్సాలకు అలవాటు పడిన ప్రాణం కదా. ఎప్పుడు ఎక్కడ ఏ వంక దొరుకుతుందా అని ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంది. ఈ రోజు వాళ్ళమ్మ ఊళ్ళో లేకపోయేసరికి ఇతనితో వెళ్ళడానికి సిద్ధపడింది. హలో హలో హలో, ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆడపిల్ల ఫోన్ చేసి సాయం చేయండి అని అడిగితే కాదని ఎలా అనగలం? అందుకని ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? హలో, మా ఇంట్లో విషయాలు మేము చూసుకోగలం. మర్యాదగా వెళ్ళండి. అరే, ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చేసావు. అసలు బాస్ వా లేక ఇంటి చుట్టానివా ఏంటి? వాసు ఆగు వాసు. ఏయ్ మిస్టర్, మాటలు మర్యాదగా రాని. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. సౌందర్య, నువ్వు చెప్పింది నిజం. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండడం కన్నా నువ్వు మా ఇంట్లో ఉండడమే కరెక్ట్. పద, కరెక్ట్. అక్క ప్లీజ్ అక్క వద్దక్క. వదిలేసి రా సౌందర్య, ఇలాంటి వాళ్ళ మధ్య ఉండకూడదు. రా, కరెక్ట్. నువ్వెవడవరా నా ఇంటికి వచ్చి నా మనిషి మీద చేయి చేసుకోవడానికి? ఎంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకుంటారా? నీ అంతు చూస్తాను. వాసు లేకపోతే నీ కాలర్ పట్టుకుంటావా? ఏం చేస్తానో చూడు. గొడవలు వద్దురా, ఊరుకోరా. మరి లేకపోతే ఏంటమ్మా? ఈవిడ రమ్మండం, ఆయన పరిగెత్తుకుంటూ రావడం. అసలు ఏమనుకుంటున్నారు మన గురించి? అయ్యో ఊరుకోరా. అంత చేతగాని వాళ్ళం అనుకుంటున్నారా? అసలు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒరే ఆగరా. నేను మేజర్ని. నేను నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళతో బయటికి వెళ్తాను. ఆపడానికి మధ్యలో నువ్వెవరు? ఇది నా ఇష్టం. మనం వెళ్దాం పదండి సార్. పద. ఏ, వదలు. చెప్తే అర్థం కదా. అయ్యో రండి సార్. అక్క వద్దక్క. అక్క ప్లీజ్ అక్క, నా మాట విను. అక్క వెళ్ళొద్దక్క. సంయుక్త, అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క అక్క
అక్క అక్క ప్లీజ్ నా మాట విను ప్లీజ్ నీకు దండం పెడతా వెళ్ళకక్క అక్క 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 ప్లీజ్ అక్క అక్క సమీర్. సమీర్. సమీర్, సమీర్, ఊరుకోమ్మా, ఊరుకో సమీర్. ఊరుకో. సమీర్, అయ్యో భగవంతుడా ఊరుకో సమీర్. ఊరుకో. అక్క అర్థం సమీర్, చేసుకోలేదు ఊరుకోమ్మా. ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారు అది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది ఏడవద్దు సమీర్. ఊరుకోమ్మా. సమీర్, ఊరుకోమ్మా. అత్తయ్య రేపు అమ్మొస్తే నేనేం సమాధానం చెప్పాలి అత్తయ్య సమీర్, అక్క సమీర్. అక్క అక్క ప్లీజ్ అక్క ఊరుకో సమీర్. ఊరుకో సంయుక్త. ఊరుకోమ్మా. ఊరుకో. అత్తయ్య అక్క ఏడవద్దు సమీర్. ఊరుకోమ్మా. ఊరుకోమ్మా. ఊరుకో. సమీర్, ఊరుకోమ్మా. ఊరుకో. నేను ఓడిపోయాను నాన్న అయ్యో, సమీర్, సమీర్.